దీన్ని మీరు ప్రీ రిలీజ్ అనుకున్నా, ట్రైలర్ రిలీజ్ అనుకున్నా, ఇక్కడికి వచ్చిన అందరికీ, మీడియా వాళ్ళకి, నితిన్ ఫ్యాన్స్కి అందరికీ, ప్లస్ టీవీలో చూస్తున్న వాళ్ళకి, వెబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. నేను టాప్ నుంచి మొదలెడతానండి. యాక్చువల్గా మన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఎప్పుడు తక్కువ మాట్లాడుకుంటాం, కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కానీ దేనికి మనం టైం తీసుకోము. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలలో, ఈ 3 సినిమాలలో ఎప్పుడు నేను రాజు గారి గురించి కానీ, శిరీష్ గారి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఎందుకనంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు రాజు గారు చెప్పిన మాటలు అవి నిజం. మేము ఎప్పుడు ఇలా ఓపెన్గా వచ్చి చెప్పకపోయినా రాజు గారు, శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, అక్షిత కానీ, హర్షిత్ కానీ, ఆశీష్ కానీ, మేడం గారు కానీ అందరూ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మమ్మల్ని ఫ్యామిలీతో ఇన్వైట్ చేస్తారు. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా నన్ను చూసుకోవడం అనేది నాకు రాజుగారితో ఆ జర్నీ ఉండడం కూడా నాకు అంటే ఒక మర్చిపోలేని ఒక ఎక్స్పీరియన్స్ రాజుగారితో. సో నేను జూలై 4th తర్వాత నేను అది మాట్లాడతాను. కానీ ఒక చిన్న స్పెషల్ ఏంటంటే ఈ సినిమాకి, నాకంటే కూడా ఈ సినిమాని నమ్మిన ఒక మనిషి డయస్ మీద ఉన్నారు, ఆయన శిరీష్ గారు. ఓకే అండి. సో ఎప్పుడు నేను డల్గా ఉన్నా, ఎప్పుడున్నా కానీ అరే అన్నం ఉడికిందా లేదా తెలియాలంటే మెతుకు చూస్తే చాలరా, నువ్వు ఆ సీన్ చూసావు కదా, ఆ సీన్ తీసావు కదా, అది చాలు అని నిజంగా వెన్ను తట్టి ఈ సినిమాని ముందుకు తోశారు రాజుగారు. అంటే యాక్చువల్గా రాజుగారు ఒక మొన్న ఇంటర్వ్యూలో చెప్పారని నాకు ఎవరో ఫార్వర్డ్ చేశారు. అంటే మా మీద వదిలేస్తారు, అదేంటంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్టుకోలేకపోతాం అనే భయమే నన్ను ముందుకు నడిపిస్తుంది. రాజుగారు నేను ఇప్పటివరకు అయితే డిసప్పాయింట్ చేయలేదు, చెయ్యను అని అనుకుంటున్నాను 100%. కానీ ఆయన వేరే బిజీ వల్ల ఈ సినిమాకి కేటాయించకపోయినా శిరీష్ గారు ఎప్పుడు మా యోగక్షేమాలు కడుక్కొని మాకు కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసి ఈ సినిమాని మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేసేసారు. దెన్ నితిన్ బ్రో, నేను నితిన్ డార్లింగ్ అంటాను, డార్లింగ్ అని పిలుచుకుంటాం. ఎప్పుడో నేను పని చేయాలి, చేయలేకపోయాను. బట్ ఈ సినిమాతో కుదిరినందుకు నాకు చాలా థ్యాంక్స్. ఒక అన్కండిషనల్ సపోర్ట్ అని అంటే ఏమైనా చెప్పొచ్చు. టైమింగ్ వైజ్ కానీ, వర్క్ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, లెంత్ వైజ్ కానీ అన్నిట్లలో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు నాకు. మీకు అందరికీ తెలుసు, చిన్న ఇంజురీ కూడా అయింది, అది ఇంకా రికవరింగ్లో ఉంది. మళ్ళీ ఏం చేసినా కానీ ఇంజురీ అది బయటకు వస్తూ ఉంది. ఒక డిఫరెంట్ అవతారంలో మాత్రం నితిన్ని చూస్తారు, నితిన్ డార్లింగ్ని. డెఫినెట్గా నేను ఫ్యాన్స్కి డెఫినెట్గా మీరు యూ విల్ ఎంజాయ్ హిమ్ అండ్ హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఏం మాట్లాడాడు, 4th తర్వాత మాట్లాడతాను. నేను కూడా ఇప్పుడు అందరికీ థ్యాంక్సే చెప్తున్నాను. 4th తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ కమింగ్ టు మై ఫ్యామిలీ, నాకు యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కష్టపడి చేసాము ఈ సినిమాని. కానీ లొకేషన్లో నా పాప, నా వైఫ్ ఇద్దరు ఉండే ఒక అవకాశం దొరికింది నాకు. ఎక్కడున్నా కానీ అలా చూస్తే ఒక చిన్న ధైర్యం వచ్చేది. సో నేను చాలామంది డైరెక్టర్స్ ఫ్యామిలీస్తో వర్క్ చేస్తారు అది ఇది అనుకునేవాడిని. కానీ అలా వర్క్ చేయడం వల్ల వచ్చే ధైర్యం ఏంటో నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది. సో థ్యాంక్స్ టు మై వైఫ్ గాయత్రి అండ్ మై డాటర్ దీత్య. సో తను క్యారెక్టర్ కూడా వేసింది ఇందులో. ఈరోజు మా అక్కగారు సపరేట్గా ఈ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారు, మా బావగారు, మా అక్కగారు. సో మా అక్కకి, మా బావగారికి అందరికీ థ్యాంక్స్. సో కమింగ్ టు ద ఆర్టిస్ట్ లయ గారు, ఫ్రమ్ ద టాప్. లయ గారు ఆవిడ చెప్పారు 10 years అని, నిజంగా కూడా ఆవిడ 2 years సిన్సియర్గా ఇక్కడే ఉండిపోయారు. సో నేను ఏంటంటే థ్యాంక్స్